తెలుగుదేశం ప్రభుత్వం కాదు, కూటమి ప్రభుత్వం కాబట్టి అంత ఈజీగా ఉండదు ఈసారి. ఓకే. సో దాంతోపాటు ఇంకా తిరుమల చుట్టూనే ఇంకొక వివాదం ఏంటంటే పింక్ డైమండ్ కోసం వీళ్ళు డిమాండ్ చేశారు. పరువు నష్టం దావేశారు, మళ్ళీ విత్డ్రా చేసుకున్నారు విజయసాయిరెడ్డి గారు. సరే, ఇవాళ వాళ్ళ 5 ఏళ్ల టర్మ్ అయిపోయింది. ఇప్పుడు తాజాగా రాయల వారు చేయించిన నగలు, స్వామివారికి చేయించిన నగలన్నీ కరిగించేశారు. వాటి నమూనాలు కూడా భద్రపరచలేదు. అవును, అసలు నిజంగా ఉన్నాయండి, లేకపోతే ఉత్తినే అవన్నీ జస్ట్ ఇంప్రెషన్స్ తోటి ఏదో రాయలవారి నగలు అన్నట్టు ఏమైనా డిస్ప్లేకి పెడుతున్నారా? అండ్ ఇంకా ఆడిట్ అసలు జరుగుతుందా ఎక్కడైనా? ఆడిట్ అనేది ప్రాపర్గా లేదు అనేది మనకి చాలా ఈరోజు కాదండి, అది ఈరోజు కాదు, దాదాపు 30 ఏళ్ల నుంచి నడుస్తున్నటువంటి ఎపిసోడ్. ఎన్టీ రామారావు కంటే ముందు నుంచే, ఎన్టీఆర్ కంటే ముందు నుంచే నడుస్తున్నటువంటి వివాదం అది. ఎప్పుడైతే ఈయన టీటీడీ నిధులని సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగించవచ్చు అని మాట్లాడటం మొదలుపెట్టారు, అప్పటి నుంచి ఈ చర్చ ఉంది. అసలు నగలేమైపోయినాయి, ఎక్కడ పెడుతున్నారు, వాటికి సంబంధించిన ఆ రిపోర్టులు బహిరంగపరచమనేది జనం డిమాండ్, భక్తుల డిమాండ్. అంటే ప్రతిసారి ఆడిట్ జరిగింది అనేది చెప్తున్నారు తప్ప దానికి సంబంధించి ఒక నివేదిక బయటకు ఇవ్వాలి కదా. ఇదిగో బలానా కాలంలో ఈ నగలు ఈ రాజుగారు ఇచ్చారు, లేకపోతే ఈ సామ్రాజ్యం నుంచి ఈ నగలు వచ్చినాయి, ఇది మనకు ఉన్నటువంటి శాసనాల నుంచి లభించినటువంటి ఆధారాలు. ఇప్పుడు అవి యథాతథంగా ఉన్నాయి, లేకపోతే వీటిని ఇంకొక దానికి వినియోగించామని ఒక వ్రాతపూర్వకమైనటువంటి ఒక రిపోర్ట్ ఇన్ రైటింగ్ అయితే ఉండాలి కదా సార్. ఇది ఎప్పుడైనా ప్రకటించిందా టీటీడీ? ఏ క్షణంలోనూ ఎప్పుడూ కూడా ఇటువంటి ప్రకటనలు బహిరంగంగా రాలేదు. ఇవన్నీ కూడా అక్కడ ఏం జరుగుతోందో ఎవరికీ తెలియదు, భక్తులు డిమాండ్ చేసినా ఎవరు పట్టించుకోరు. అవి తరలి వెళ్ళిపోయినాయి అన్నప్పుడల్లా వీళ్ళ మనోభావాలు దెబ్బతింటూ ఉంటాయి. ఇప్పుడు ఆ పింక్ డైమండ్ గొడవ కూడా అలాగే వీళ్ళు రైజ్ చేసినప్పుడు అసలు నిజంగా ఉందా సార్? అంటే రాయలవారు ఇచ్చిన దాంట్లో పింక్ డైమండ్ ఉందా? అది ఉందా లేదా అనేది శాసనాలు పరిశీలించిన తర్వాత కానీ తేలదండి. అంటే ఇవన్నీ ఓపెన్ డాక్యుమెంట్స్గా లేవు. ఇవి ఓపెన్ డాక్యుమెంట్స్గా ఉంచకపోవడంలోనే ఒక ప్రోగ్రాం కనిపిస్తుంది. ఇవన్నీ కైంకర్యం చేయటానికి అవకాశం తీసుకుంటూనే వీటన్నిటినీ ఓపెన్ డాక్యుమెంట్స్గా ఉంచడం లేదు అనేది చాలా కాలం నుంచి ఉన్నటువంటి విమర్శ. అయితే భక్తులు ఆర్గనైజ్డ్గా ఉండరు కాబట్టి ఇది అవసరమైనప్పుడు వాళ్ళ మనోభావాలు రెచ్చగొట్టి వాడుకునే ప్రయత్నంగా మాత్రమే చేస్తున్నారు తప్ప రాజకీయ నాయకులు ఎవరికీ కూడా ఆ ప్రాపర్టీని కాపాడాలనో లేకపోతే దాన్ని భక్తులతో ముడిపడి ఉన్నటువంటి వ్యవహారం ఇది. నిరంతరం వాళ్ళకి ఈ ఆడిట్ రిపోర్ట్ కానివ్వండి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి వాస్తవంగా ఎంత వస్తుంది, ఎంత పోతుంది, ఖర్చు ఏమిటి, వీటికి సంబంధించిన నివేదికలు భక్తుల ముందు ఉంచాలి అనేటువంటి ఒక నిబద్ధత కనిపించడం లేదు. ఈ నిబద్ధత లేకపోవడమే ప్రధానంగా అక్కడ జరుగుతున్నటువంటి అక్రమాలకు కారణం. తిరుమల తిరుపతి దేవస్థానము అక్రమాలు అనేది ఇది నిరంతర ప్రక్రియగా జరుగుతున్నటువంటి వ్యవహారం. స్వతంత్ర భారతదేశంలో పరిపాలన మొదలైన తర్వాత నుంచి అంతకుముందు అక్కడ అక్రమాలు అనే వార్త లేకుండా ఎప్పుడు వార్తలు నడిచినటువంటి సందర్భం లేదండి మనకి. రెండవది, గుంటూరు జిల్లాకు చెందిన ఒక ముస్లిం భక్తుడు పివిఆర్కే ప్రసాద్ గారి హయాంలో వారు ఈవోగా ఉన్నప్పుడు 108 బంగారు పుష్పాలు చేయించి స్వామివారికి సమర్పించారు. వాటి వినియోగం కూడా విశిష్ట సేవలు అంటే ఆర్జిత సేవల సమయంలో అనుకుంటాను అవి జరగట్లేదు ఈ మధ్యకాలంలో అని తిరుమలలో కొందరు వేద పండితులు ప్రస్తావన తీసుకొచ్చారు. అంటే ఆలయ పురోహితులు కొందరు ప్రస్తావన తీసుకొచ్చారు. అది ఆయన కుటుంబం వాళ్ళు 3-4 ఏళ్ల వాళ్ళ సంపాదన అంతా వెచ్చించి 108 బంగారు పుష్పాలు చేయించి స్వామివారికి సమర్పించారు. వాటి ఆచూకీ కూడా దొరకట్లేదు ఇప్పుడు. మీరన్న ఆర్జిత సేవలు అనే కార్యక్రమం దాని ఒరిజినల్ షేప్లో నుంచి అది మారింది. ఇప్పుడు మారి వీళ్ళు కోరిన పద్ధతిలో జరుగుతోంది. ఎవరు కోరిన పద్ధతుల్లో వీళ్ళు ఎవరికైతే ఆర్జిత సేవలు చేయించాలనుకుంటున్నారో ఒక లిస్టు ప్రిపేర్ చేసుకుని వాళ్ళ కోరికల మేరకు ఇక్కడ రీడిజైనింగ్ చేసేస్తున్నారు వీళ్ళు.
అంతే తప్ప సాంప్రదాయంగా వస్తున్నటువంటి వ్యవహారాలని నామమాత్రంగా మార్చేసిన సందర్భం కూడా చూసాం మనం. దానికి సంబంధించి కూడా మీడియాలో చాలా కథనాలు వచ్చినాయి. అందులో భాగమే కదా ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య పెట్టుతున్నటువంటి వ్యవహారం. అంటే భారీ ఎత్తున విరాళాలు ఇస్తున్న వాళ్ళు ఏం కోరుకుంటారు, నేరుగా వెళ్ళి స్వామివారి ముందు కూర్చొని మేము మా పద్ధతిలో మేము పూజ చేసుకున్నాం దాన్ని అలౌ చేస్తున్నారు ఆర్జిత సేవ అకౌంట్లోనే. ఆ సమయానికి అక్కడ జరిగేటువంటి కార్యక్రమాన్ని వాయిదా పట్టడం రద్దు అవటం పక్కకి జరుపుతున్నారు. అది విడిగా మీరు చేసుకోండి పక్కన. అంతే తప్ప మెయిన్ స్ట్రీమ్లో వీళ్ళు అనుకున్న ప్రోగ్రాం నడుస్తుంది. అంటే ఆ ఆర్జిత సేవ జరగాల్సింది ఉత్సవమూర్తికి చేసేసి ఇక్కడ మాత్రం మూల విరాట్ దగ్గర ఈ కార్యక్రమాలు జరుగుతాయి. మూల విరాట్ దగ్గర వీళ్ళ కార్యక్రమాలు నడిచేటువంటి పరిస్థితి. ఇది భక్తుల మనోభావాలు దెబ్బతినటానికి కారణం. అంటే వీళ్ళకి అర్థమైపోతూనే ఉంటుంది అక్కడ సీన్ ఏమిటి అనేది. కాబట్టి ఈ ఎలిగేషన్స్ ఉన్నాయి. ఇది జరుగుతోంది, వాళ్ళకి వాళ్ళు డిజైన్ చేస్తున్నారు. మధ్యలో ధర్మదర్శనం ఆపేస్తారు. ఎందుకు ఆపేస్తారో తెలీదు. ఆ రూమ్స్లో భక్తులు అలా ఉండిపోతారు బ్లాక్ అయిపోయి. మేము మీకు ఫెసిలిటీస్ కల్పిస్తున్నాం కదా, మీకేమిటి ప్రాబ్లం అన్నట్టుగా అక్కడికి వెళ్ళి అనునయంగా మాట్లాడుతున్నారు. కానీ అధికారులు ఎందుకు ఇలా ఒక ఫ్లోలో వెళుతోంది, ఒక డిజైన్ అనుకున్నారు ముందే. వాళ్ళు ఇక్కడ కలవాలి, వీళ్ళు ఇక్కడ కలవాలి, ఇది నిరంతరం నడుస్తూ ఉండాలి అని. ఎందుకు టోటల్గా మధ్య మధ్యలో బ్లాక్ అయిపోతుంది అనేవాళ్ళు చాలామంది ఓపెన్గా మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు భక్తులు. మాకు అర్థం కావడం లేదు ఏం జరుగుతుందో అని. ఎక్కడ కట్టడి చేస్తున్నారు వీళ్ళు అంటే ఈ వివిఐపీలతో వీళ్ళ లాలూచి పడిపోయి, అంటే ఎలా తయారైందంటే అవసరమైతే మేము స్వామివారిని మీ ఇంటికి తీసుకొస్తాము అనే లెవెల్కి వెళ్ళిపోతున్నారు. ప్రజల వద్దకే పాలనలాగా అవసరమైతే మేము భక్తుల్ని కాసేపు అలా కూర్చోబెట్టి మేము మీ ఇంటికి తీసుకొచ్చేసి మీరు పూజ చేసుకొని మళ్ళీ తెచ్చేసి ఇక్కడ పెట్టేస్తాం అనే లెవెల్కి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అక్కడ. ఈసారి ఏమన్నా కొంత కరెక్షన్ మెకానిజం ఉండొచ్చు అంటారా? అంటే టీడీపీ గవర్నమెంట్ సీరియస్గా ఉందా, లేకపోతే వీళ్ళు కూడా ఒక పటాటోప ప్రదర్శన అంటారా? పటాటోప ప్రదర్శన ఇదంతా హడావిడి జరుగుతుందండి. హడావిడి జరిగిన తర్వాత కొంతకాలం పాటు 4 రోజులు ధర్మారెడ్డిని తిప్పించేసుకున్న తర్వాత ఆయన్ని పక్కకి పెడతారు, అయిపోతుంది. విజయ్ కుమార్ రెడ్డి ఆల్రెడీ అయిపోయింది అది. ఆయన సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళిపోయారు, ఆల్రెడీ వెళ్ళిపోయారు. విచారణకి హాజరవుతారు, ఆయన విచారణకు వస్తాడు అంతే. ఏవైనా చర్యలు ఉంటే ఈయన మీద నడుస్తాయి, ధర్మారెడ్డి మీద. ఆయన తాలూకా ఏజెంట్లు వీళ్ళందరినీ ఇప్పుడు నెమ్మదిగా కస్టడీలోకి తరలించే ప్రయత్నాలు మొదలైపోయినాయి. ఆల్రెడీ 2 అరెస్ట్ చేశారని వార్త. మరి కొంతమంది లోపలికి వెళ్తారు. ఇది కంటి తుడుపు చర్య. ఇది ఒక 6 నెలలు, ఒక 1 year వరకు దీని ఇంపాక్ట్